గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రయోజనాలు పొందాలి అంటే ఒక ఆర్థిక ఏడాదిలో గిగ్ వర్కర్లు ఒక అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు, ఒకటి కంటే ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద 120 రోజులు పనిచేయాల్సి ఉంటుందంటూ తెలిపింది. మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో గిగ్ వర్కర్లు గత నెల 2 సార్లు సమ్మెకు దిగారు. దీంతో కేంద్రం ఈ ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చింది. ఒకరోజు అగ్రిగేటర్ వద్ద పనిచేస్తే వచ్చిన ఆదాయంతో సంబంధం లేకుండా దానిని ఒక రోజు కింద పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ఒక గిగ్ వర్కర్ ఒకే రోజు 3 అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తే దానిని 3 రోజులుగా పరిగణిస్తారు. అలాగే నేరుగా లేక పరోక్షంగా అగ్రిగేటర్ తో కలిసి పనిచేసే వారిని గిగ్ వర్కర్ గా గుర్తిస్తామని కేంద్రం తెలిపింది. అసంఘటిత కార్మికులకు జాతీయ డేటాబేస్ గా పరిగణిస్తున్న ఈస్టర్న్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతాయని తెలిపింది. కార్మిక శాఖ ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఇందులో నమోదు చేసుకున్న వారికి ఫోటోగ్రాఫ్, ఇతర వివరాలతో కూడిన ఐడి కార్డు జారీ చేస్తారు. ఎప్పటికప్పుడు తమ వివరాలను ఇందులో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ముసాయిదాను డిసెంబర్ 30నే ప్రభుత్వం విడుదల చేసింది. ఇక డిసెంబర్ 25, 31వ తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్స్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. 10 నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఆ తరుణంలోనే స్విగ్గీ, జొమాటో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి.